ట్రెడిషనల్ వేలో కాకుండా ఇంకా బెటర్ వేలో చేసే మనము ప్రయత్నము చేద్దాం. నేను మీకు చాలాసార్లు చెప్పాను, యూనిట్ డిజిట్కి సంబంధించి చాలా క్వశ్చన్లు మనకు ఎగ్జామ్లో వస్తాయి. సో యూనిట్ డిజిట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి సార్, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్, క్వశ్చన్ ఏమిచ్చాడు, 3/4798. ఈ నంబర్కి యూనిట్ డిజిట్ ఎంత అని అన్నాడు. 3/4798. మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే యూనిట్ డిజిట్కి సంబంధించి, యూనిట్ అంకెకు సంబంధించి రైట్ సైక్లిసిటీ అంటే 4 స్టెప్పుల ద్వారా రైట్ 4 స్టెప్పుల తర్వాత యూనిట్ డిజిట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. యూనిట్ అంకెకు సంబంధించి ఎక్కడ ప్రాబ్లంలు ఇచ్చినా 4 స్టెప్పుల తర్వాత అదే యూనిట్ డిజిట్ మళ్ళీ ఆన్సర్లో వస్తుంది. 4 స్టెప్పుల తర్వాత అదే యూనిట్ డిజిట్ మళ్ళీ ఆన్సర్లో వస్తుంది. అంటే 3/1 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9, 3 క్యూబ్ అంటే 27, 3/4. ఇట్లా చూడండి సార్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, 3/4 అంటే 3/3 ఇంటూ 3, 7 3s are 21, 3/5 3 ఇంటూ 3/4, 3 ఇంటూ 1 3, 3/6 అంటే 3/5 ఇంటూ 3 అంటే 3/6 ఏమవుతుంది, రైట్స్ 9. మళ్ళీ రిపీట్ అయింది కదా సార్, 3/7 7, 3/8 1. 4 స్టెప్పుల తర్వాత 1 + 4 5, 4 స్టెప్పుల తర్వాత అదే 9 రిపీట్ అయింది. 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ రిపీట్ అయింది. 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ రిపీట్ అయింది. యూనిట్ అంకెకు సంబంధించి ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చెయ్యాల్సింది 2 స్టెప్పులు. ఫస్ట్ పవర్ దగ్గరికి వెళ్ళండి. 4 అనే నంబర్ యొక్క భాజనీయతా సూత్రం ఏంటంటే చిట్ట చివరి 2 అంకెలు 4తో భాగింపబడాలి. రైట్, భాగింపబడకపోతే ఎంత శేషం ఉందో అంతే చూసుకోండి. అంటే జనరిక్ రూల్ ఏంటంటే మనము యూనిట్ అంకెకు సంబంధించి ఎప్పుడు ప్రాబ్లమ్స్ చేసినా ఏ గనక యూనిట్ అంకె అనుకోండి, a/1 ఎంత సార్, a/1 ఎంత, ఏ 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ అదే యూనిట్ డిజిట్ వస్తుంది. 4 స్టెప్పుల తర్వాత అదే యూనిట్ డిజిట్ వస్తుంది. ఏ గనక యూనిట్ డిజిట్ అవుతే పవర్ గనక 2 ఉంటే 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ అదే యూనిట్ డిజిట్ వస్తుంది. మళ్ళీ అదే యూనిట్ డిజిట్ వస్తుంది. a/3 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ అదే యూనిట్ డిజిట్ వస్తుంది. మళ్ళీ అదే యూనిట్ డిజిట్ వస్తుంది. a/4k అంటే a/4, a/4k అంటే a/4. యూనిట్ డిజిట్ కి సంబంధించి మనము ఏ ప్రాబ్లం చేసినా ఫస్ట్ పవర్ 4 తోటి భాగించండి. శేషము ఏది రాకపోతే యూనిట్ డిజిట్ పవర్ 4. a/1 ఏదుంటే 4 స్టెప్పుల తర్వాత అదే యూనిట్ డిజిట్ వస్తుంది. a² 4 స్టెప్పుల తర్వాత అదే యూనిట్ డిజిట్ వస్తుంది. a/3 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ అదే యూనిట్ డిజిట్ వస్తుంది. యూనిట్ డిజిట్ కి సంబంధించి ఏ ప్రాబ్లంలు చేసినా ఫస్ట్ పవర్ని 4 తోటి భాగించండి. ఫస్ట్ పవర్ని 4 తోటి భాగించండి. 4 అనే నంబర్ యొక్క భాజనీయతా సూత్రం ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్, చిట్ట చివరి 2 అంకెలు 4 తోటి భాగింపబడాలి. చిట్ట చివరి 2 అంకెలు 4 తోటి భాగింపబడాలి. అందరూ ఉన్నారా సార్? యూనిట్ డిజిట్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. యూనిట్ డిజిట్ ప్రాబ్లమ్స్ అనేటి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో కాబట్టి దీని మీద కొంచెం నేను స్ట్రెస్ ఎక్కువ పెడతాను. యూనిట్ డిజిట్ కనుక్కునేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ పవర్ దగ్గరికి వెళ్ళండి. 4 యొక్క భాజనీయతా సూత్రం ఏంటి, చిట్ట చివరి 2 డిజిట్లు 4 తోటి డివైడ్ అవ్వాలి. చిట్ట చివరి 2 డిజిట్లు 4 తోటి డివైడ్ అవ్వాలి. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ పవర్ దగ్గరికి వెళ్ళండి.
చిట్ట చివరి 2 డిజిట్లు 4 తోటి అవ్వాలి. అంటే ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ తోటి సమానం. ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ తోటి సమానం. 98 అని అంటే 3 పవర్ 4 24ల 96 ప్లస్ 2 4 ఇంటూ 24 ప్లస్ 2 4 ఇంటూ 24 ప్లస్ 2 ఏ పవర్ 4k ప్లస్ 2 ఫార్ములో ఉంటే ఆన్సర్ ఎంత సార్? 3 స్క్వేర్. ఆన్సర్ ఎంత? 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? రైట్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 9. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 9. అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైందా? యూనిట్ డిజిట్ కనుక్కునేటప్పుడు ఫస్ట్ పవర్ 4 తోటి డివైడ్ చేయండి. ఫస్ట్ పవర్ 4 తోటి డివైడ్ చేయండి. 98 అని అంటే రైట్ 96 4తో డివైడ్ అవుతుంది. ఎక్స్ట్రా 2 ఉంది కాబట్టి 4 ఇంటూ 24 ప్లస్ 2 ఏ పవర్ 4k ప్లస్ 2 అంటే ఏ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత? 9. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 9. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 9. అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైందా? ఇది అర్థమవుతే నేను కొన్ని క్వశ్చన్లు క్రియేట్ చేస్తాను. ఇదే లాజిక్ మీద మీకు టెక్స్ట్ బుక్ లో ఇటువంటి క్వశ్చన్స్ కనబడవు. ఆ క్వశ్చన్స్ మనం క్రియేట్ చేసి కాన్సెప్చువల్ లెర్నింగ్ తోటి వెళ్దాం. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ.